చేసిన సాయం మరచి దాయాదితో చేతులు కలిపింది టర్కీ. భారత్పై దాడికి పాకిస్తాన్కు ఆయుధాలు అందించి తన బుద్ధిని బయటపెట్టింది. కానీ ఎర్డోగన్ ప్రభుత్వాన్ని కోలుకోలేని విధంగా దెబ్బతీస్తోంది ఇండియా. బాయ్కాట్ టర్కీ అంటూ టూరిజంతో పాటు వివిధ ఒప్పందాలను, వస్తువులను సైతం కూడా బహిష్కరిస్తోంది. ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న టర్కీకి భారతీయుల బాయ్కాట్ నిర్ణయం పిడుగులా మారింది. ఇప్పుడు తాజాగా భారత్ తీసుకున్న నిర్ణయంతో టర్కీ పని అయిపోయినట్లే. ఇక భారత చావు దెబ్బతో టుర్కీయే తోక ముడిచి కూర్చోవాల్సిందే. ఇంతకీ భారత తీసుకున్న నిర్ణయం ఏంటి? ఎలాంటి పరిణామాలు ఉండబోతున్నాయి? అపకారికి సైతం ఉపకారం చేయడం భారత నైజం. కానీ ఆపదలో ఆదుకున్న ఉపకారికి కూడా అపకారం తలపెట్టి తన బుద్ధిని చాటుకుంది టర్కీ. పాకిస్తాన్లోని ఉగ్రవాదులు వారి స్థావరాలను అంతం చేయడమే లక్ష్యంగా ఆపరేషన్ సింధూర్ను చేపట్టింది భారత్. దీంతో పాక్కు అనుకూలంగా వ్యవహరించిన టర్కీ మన దేశంపై దాడి చేసేందుకు క్షిపణులు, డ్రోన్లు సరఫరా చేసింది. ఆ డ్రోన్లతోనే భారత భూభాగంపై దాడి చేసింది పాకిస్తాన్. 2023లో టర్కీని భారీ భూకంపం వణికించినప్పుడు అన్ని దేశాల కంటే ముందు ఆపరేషన్ దోస్తు పేరుతో ఆదుకుంది భారత ప్రభుత్వం. ఆ మేలు మరిచిపోయిన టర్కీ భారత్ పైనే విషం చిమ్మింది. టర్కీ పర్యాటకంతో పాటు టర్కీ ఎయిర్లైన్స్ కోసం మనం ఖర్చు చేసే ప్రతి రూపాయి మన జాతి ప్రయోజనాలకు వ్యతిరేకంగా నిలబడే వారికి మద్దతునిస్తుందని, అందుకే ఈ బాయ్కాట్ టర్కీ ఉద్యమం అని సోషల్ మీడియాలో పోస్టు పెడుతున్నారు. తాజాగా భారత్ టర్కీ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్రం ఇండిగోను టర్కిష్ ఎయిర్లైన్స్ తో తన విమానాల లీజు ఒప్పందాన్ని 3 నెలల్లోగా ముగించాలని ఆదేశించింది. టర్కీకి చెందిన ప్రముఖ విమాన రక్షణ సేవల సంస్థ టర్కిష్ టెక్నిక్ తో తమ కాంట్రాక్టు ముగించబోతున్నట్లు ఎయిర్ ఇండియా అధికారికంగా ప్రకటించింది. ఇలాంటి తరహా భాగస్వామ్యంపై సందేహం ఉంటే మేం ప్రత్యామ్నాయాలను చూసుకుంటాం. ప్రజాభిప్రాయాన్ని గౌరవించడమే మా ధ్యేయమని ఎయిర్ ఇండియా సీఈఓ మేనేజింగ్ డైరెక్టర్ క్యాంబెల్ విల్సన్ తెలిపారు. ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఈ సెల్బీ సంస్థ కీలకంగా ఉంది. టర్కిష్ ఎయిర్లైన్స్ నుండి 2 బోయింగ్ 777 విమానాలను లీజుకు తీసుకుని నడుపుతున్న ఇండిగోకు మే 31 వరకు అనుమతి ఉంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దీన్ని క్యాన్సిల్ చేసుకోమనడంతో ఇండిగో సందిగ్ధావస్థలో పడింది. మరో 6 నెలలు గడువు పొడిగించాలని పౌర విమానయాన మంత్రిత్వ శాఖను కోరింది. కానీ దీనికి మంత్రిత్వ శాఖ అనుమతినివ్వలేదు. డంప్ లీజ్ ఒప్పందాన్ని ఆగస్టు 31 వరకు, అంటే 3 నెలలు మాత్రమే గడువునిస్తామని చెప్పింది. అంతకంటే పొడిగించేది లేదని స్పష్టం చేసింది. దీనికి ముందు టర్కీకి చెందిన సెలబ్ ఏవియేషన్ సంస్థకు భారత్లోని 9 విమానాశ్రయాల్లో భద్రతా అనుమతులు రద్దు చేశారు. పాకిస్తాన్కు ఆయుధ, సైనిక పరంగా మద్దతునిస్తున్న టర్కీ ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్పై దాడులకు డ్రోన్లతో పాటు సిబ్బందిని పంపింది. టర్కీ తయారీ డ్రోన్లు ఉపయోగించినట్టు నివేదికలు స్పష్టం చేశాయి. దీంతో టర్కీ వస్తువులను నిషేధించాలనే డిమాండ్ బలంగా వినిపించింది. బాయ్కాట్ టర్కీ నినాదంతో ఆ దేశానికి బుకింగులు కూడా ట్రావెల్ సంస్థలు నిలిపేశాయి. ఇప్పటికే కొన్ని బోయింగ్ 777 విమానాలు టర్కీ సంస్థ వద్ద రిపేర్లో ఉన్నాయి. ప్రస్తుతం ఎయిర్ ఇండియా ఇంజనీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్ కొన్ని విమానాల మెయింటెనెన్స్ ను నిర్వహిస్తోంది. అయినా దాని సామర్థ్యం పరిమితమే కావడంతో ఎయిర్ ఇండియా కొన్ని విమానాలను అబుదాబి, సింగపూర్ వంటి కేంద్రాలకు పంపుతోంది. భారత్లో పూర్తిగా మెయింటెనెన్స్ సామర్థ్యం లేదు. అందుకే మేము విమానాలను వివిధ దేశాలకు పంపుతున్నామని విల్సన్ అన్నారు. పహల్గాం ఉగ్రదాడి అనంతర పరిణామాలతో భారతీయ విమానాలకు గగనతలాన్ని పాకిస్తాన్ మూసేసింది. దీనివల్ల ఎయిర్ ఇండియా ఐరోపా, ఉత్తర అమెరికా వెళ్లే విమానాలను మళ్లీ దారి మళ్లించాల్సి వస్తోంది. ఈ మార్పుల వల్ల కొన్ని విమానాలకు 3 గంటల వరకు ఎక్కువ సమయం పడుతుంది. అయితే ఇప్పటికీ 3 నగరాలు మినహాయిస్తే మిగతా అన్ని సిటీలకు నాన్ స్టాప్ సేవలు కొనసాగుతున్నాయని ఆయన స్పష్టం చేశారు. మార్గం మార్పుల వల్ల ఖర్చులు పెరుగుతున్నాయి. ఇది వినియోగదారులపై ప్రభావం చూపుతున్నా ఇప్పటికీ మేము సేవలను కొనసాగిస్తున్నామని విల్సన్ అన్నారు. కేవలం ఇండిగో విషయంలోనే కాకుండా టర్కీకి సంబంధించిన ఇతర సంస్థలపైన కేంద్రం కఠినంగా వ్యవహరిస్తోంది. కొన్ని వారాల క్రితమే టర్కీకి చెందిన సెలబీ ఏవియేషన్ సంస్థకిచ్చిన భద్రతా అనుమతుల్ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఢిల్లీతో సహా దేశంలోని 9 కీలక విమానాశ్రయాల్లో ఈ సంస్థ సేవలందిస్తోంది. దీనిపై పౌర విమానయాన సహాయ మంత్రి మురళీధర్ మోహోల్ స్పందించారు. టర్కీ పాకిస్తాన్కు బహిరంగంగా మద్దతునిచ్చిందని, ప్రస్తుత పరిస్థితుల్లో ఇది జాతీయ భద్రతకు సంబంధించిన అంశంగా మారిందని తెలిపారు. భద్రతను దృష్టిలో ఉంచుకుని దేశంలో సెలబీ కార్యకలాపాలు నిషేధించామని స్పష్టం చేశారు. ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సెలబీ ఏవియేషన్ కనీసం 2 హైకోర్టులను ఆశ్రయించగా క్షమించడం కన్నా భద్రంగా ఉండడమే మేలు అని ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది.
తాజా పరిణామాల నేపథ్యంలో వాటి వ్యాపారంపై కూడా ప్రభావం కనిపిస్తోంది. దీంతో ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న టర్కీకి భారతీయుల నిర్ణయం పిడుగులా మారింది.